అందరికీ నమస్తే అండి. ఈరోజు ధనత్రయోదశి కదా! ఈరోజు నేను ఎలా పూజ చేసుకున్నాననేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేను ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకుంటాను నాకు తెలిసినంతలో. మార్నింగ్ ఎప్పుడు రెగ్యులర్‌గా లేస్తాను కదా! 4:30కి లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆగ్నేయమూల దీపం వెలిగించి పరమాన్నం అనేది నైవేద్యంగా ప్రిపేర్ చేశాను. తర్వాత మంచిగా దీపారాధన చేసుకొని ధూపం వేశాను. దీపం అంతా అయ్యేసరికి 6:30 అయిపోయింది. ఈరోజు ఇంకొకటి స్పెషల్ కూడా ఉందండి. సంవత్సరంలో ఒకసారి ఆ దీపాన్ని వెలిగించుకుంటాము. అదేనండి యమదీపము. అది సాయంత్రం వెలిగించడం కోసము గుమ్మాన్ని క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకున్నాను. తర్వాత ఒక విషయం మీతో చెప్పాలండి. యమదీపం చాలామందికి తెలుసుంటుందో తెలీదో నాకు తెలియదు, కానీ తెలిసిన వాళ్ళు మాత్రం దక్షిణ వైపు పెట్టుకుంటే మంచిదని నేను బుక్లో చదివాను. అది జస్ట్ నాకు తెలిసిందే చెప్తున్నాను అంతే. ఎవరిష్టం వాళ్ళది. దక్షిణ వైపు ద్వారం లేకపోతే మేమేం చేయాలా అనుకున్న వాళ్ళకైతే ప్రథమ గుమ్మం దగ్గరే మనం రెండు వైపులో కూడా ఈ దీపాలు అనేది వెలిగించుకోవాలి. ఈ దీపాలు ఎలాగ వెలిగించుకోవాలంటే తమలపాకులో గోధుమలు వేసి దాని మీద నెయ్యి వేసి 3 ఒత్తులు వేసి మనం దీపం వెలిగించుకోవాలి. స్టీల్ బౌల్లో ఎందుకు పెడుతున్నాను అనుకుంటున్నారా? గాలి చాలా ఎక్కువగా వస్తుంది, దీపం కొండెక్కకూడదని ఒక బౌల్లో దించాను ప్రమిదిని. అంతేనండి. సంవత్సరంకి ఒకసారి కాబట్టి చేసుకుంటాము, ఈ దీపం పెట్టుకుంటాం కాబట్టి నేను కొబ్బరికాయ కూడా కొడతాను. ఈ యమదీపాన్ని యమధర్మరాజు కోసం మనము ధనత్రయోదశి రోజు ఈవినింగ్ వెలిగించుకుంటాము. మనకి ఎటువంటి అపమృత్యు దోషాలు కలగకుండా ఉండాలని మనం ఈ దీపాన్ని వెలిగించుకుంటామండి. ధనత్రయోదశి రోజు ఒక బంగారమే కొనడం కాదండి, మంచి పనులు చేసినా చాలా మంచిది. బంగారం కొనే స్తోమత ఉంటే ఓకే, కానీ దానికి మించి చేయకూడదని నా ఫీలింగ్ అండి. కానీ ధనత్రయోదశి రోజు చీపురు కొంటే చాలా మంచిదని పెద్దవాళ్ళు చెప్తారు. అదే నేను ఫాలో అవుతాను.